సాయంత్రముల నెల్ల వేళల ప్రభువా నీ ధ్యానించి పాడెదను. ఉదయ సాయంత్రముల నెల్ల వేళల ప్రభువా నీ ధ్యానించి పాడెదను. పరిశుద్ధుడు 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 అని దూతలు పాడుట వినబడుచుండు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దూతలు పాడుట వినబడుచుండు. యెహోవాయే నాకు వెలుగు రక్షణయు, నేనెవరికి వెరతును. యెహోవాయే నాకు వెలుగు రక్షణయు, నేనెవరికి వెరతును. యెహోవాయే నా ప్రాణదుర్గంబాయే, శత్రువులు తొట్టిల్లిరి. యెహోవాయే నా ప్రాణదుర్గంబాయే, శత్రువులు తొట్టిల్లిరి. ఉదయ సాయంత్రముల నెల్ల వేళల ప్రభువా నీ ధ్యానించి పాడెదను. ఉదయ సాయంత్రముల నెల్ల వేళల ప్రభువా నీ ధ్యానించి పాడెదను. యుద్ధము చేయుటకు దండు దిగినాను, నా హృదయము భయపడదు. యుద్ధము చేయుటకు దండు దిగినాను, నా హృదయము భయపడదు. యుద్ధము రేగినను దీని యందు ధైర్యము విడువకుందును. యుద్ధము రేగినను దీని యందు ధైర్యము విడువకుందును. ఉదయ సాయంత్రముల నెల్ల వేళల ప్రభువా నీ ధ్యానించి పాడెదను. ఉదయ సాయంత్రముల నెల్ల వేళల ప్రభువా నీ ధ్యానించి పాడెదను. యెహోవా యొద్ద వరము కటడిగితిని, దానిని వెదకుచున్నాను. యెహోవా యొద్ద వరము కటడిగితిని, దానిని వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచి ఆలయమున ధ్యానించుటయే నా ఆశ. యెహోవా ప్రసన్నత చూచి ఆలయమున ధ్యానించుటయే నా ఆశ. ఉదయ సాయంత్రముల నెల్ల వేళల ప్రభువా నీ ధ్యానించి పాడెదను. ఉదయ సాయంత్రముల నెల్ల వేళల ప్రభువా నీ ధ్యానించి పాడెదను. తన పర్ణశాలలో నన్ను చేర్చి కాచును, నా ఆపత్కాలమునందు. తన పర్ణశాలలో నన్ను చేర్చి కాచును, నా ఆపత్కాలమునందు. తన గుడారములో నన్ను దాచియుంచును, దుర్గముపై నెక్కించును. తన గుడారములో నన్ను దాచియుంచును, దుర్గముపై నెక్కించును.
సాయంత్రముల నెల్ల వేళల ప్రభువ నీ ధ్యానించి పాడెదన్. ఉదయ సాయంత్రముల నెల్ల వేళల ప్రభువ నీ ధ్యానించి పాడెదన్. నా సన్నిధి వెదకి నా స్వరము వినుమాని నీవు పల్కితివి గానా. నా సన్నిధి వెదకి నీ స్వరము వినుమాని నీవు పల్కితివి గానా. నీ సన్నిధిని వెదకి నీ స్వరమే వినదాను, నీ సముఖమును దాచకు. నీ సన్నిధి వెదకి నీ స్వరమే వినదాను, నీ సముఖమును దాచకు. ఉదయ సాయంత్రముల నెల్ల వేళల ప్రభువ నీ ధ్యానించి పాడెదా. ఉదయ సాయంత్రముల నెల్ల వేళల ప్రభువ నీ ధ్యానించి పాడెదన్. నా తల్లిదండ్రులు నన్ను విడచినాను, యెహోవాయే చేరాదీయున్. నా తల్లిదండ్రులు నన్ను విడచినాను, యెహోవాయే చేరాదీయున్. నే ధైర్యము కలిగి నీ భరముగనుండేదా, నీ కొరకే కనిపెట్టేదన్. నే ధైర్యము కలిగి నీ భరముగనుండేదా, నీ కొరకు కనిపెట్టేదన్. ఉదయ సాయంత్రముల నెల్ల వేళల ప్రభువ నీ ధ్యానించి పాడెదన్. ఉదయ సాయంత్రముల నెల్ల వేళల ప్రభువ నీ ధ్యానించి పాడెదన్. యెహోవా నాకై ఉద్దేశించినది ఆయనాయే నెరవేర్చును. యెహోవా నాకై ఉద్దేశించినది ఆయనాయే నెరవేర్చును. మహోన్నతుని మాటకు భయపడి పరిశుద్ధుల కోరికలు నెరవేర్చును. మహోన్నతుని మాటకు భయపడి పరిశుద్ధుల కోరికలు నెరవేర్చును. సాయంత్రముల నెల్ల వేళల ప్రభువ నీ ధ్యానించి పాడెదన్. ఉదయ సాయంత్రముల నెల్ల వేళల ప్రభువ నీ ధ్యానించి పాడెదన్. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దూతలు పాడుట వినబడుచుండెన్. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దూతలు పాడుట వినబడుచుండెన్. నూట 5వ పాట పాడదాం. 105 పాత పుస్తకాలు అయితే 103. దేవదేవుని కొనియాడదము, అవిరత త్రియేకుని స్తోత్రింతుము.
కొనియాడెదము అవిరత త్రియేకుని స్తోత్రింతుము దేవదేవుని కొనియాడెదము అవిరత త్రియేకుని స్తోత్రింతుము ఏపుగదయలుని పొగడెదము పాప పరిహారుని పాడెదము దేవదేవుని కొనియాడెదము అవిరత త్రియేకుని స్తోత్రింతుము దూతలు స్తుతించు మహోన్నతుడు కన్య మరియయందు జన్మించెను దూతలు స్తుతించు మహోన్నతుడు కన్య మరియయందు జన్మించెను మహియందు చీకటి పోగొట్టి ఇహ పరసుఖముల దయచేసెను దేవదేవుని కొనియాడెదము అవిరత త్రియేకుని స్తోత్రింతుము పాపశపమును తీర్చాను పాట్లు పడెను దేవ గొర్రె పిల్ల పాపశపమును తీర్చాను పాట్లు పడెను దేవ గొర్రె పిల్ల ఆ మంచి గొర్రెల బోయాడే ప్రాణమునిచ్చెను మనకై దేవదేవుని కొనియాడెదము అవిరత త్రియేకుని స్తోత్రింతుము పాపముల కడిగి రక్షించెను కృపనిచ్చే వేచియుండుటకై పాపముల కడిగి రక్షించెను కృపనిచ్చే వేచియుండుటకై వైరిని జయింపను శక్తినిచ్చెను నరులకు భాగ్యమునందించెను దేవదేవుని కొనియాడెదము అవిరత త్రియేకుని స్తోత్రింతుము ఆకాశము నుండి దిగి వచ్చును లోకము న్యాయము తీర్చుటకై ఆకాశము నుండి దిగి వచ్చును లోకము న్యాయము తీర్చుటకై ఆయుధముగా కాచియుండెదము ఆయక వివేక కన్యల వలె దేవదేవుని కొనియాడెదము అవిరత త్రియేకుని స్తోత్రింతుము తన స్వరూపమునే దాల్చను ఆయనే నారూపము దాల్చెన్ తన స్వరూపమునే దాల్చను ఆయనే నారూపము దాల్చెన్ దాసుడనగునన్ రక్షింపన్ యేసునరూపము దాల్చెన్ దేవదేవుని కొనియాడెదము అవిరత త్రియేకుని స్తోత్రింతుము తలలోకము కూల్చవచ్చెన్ జాతి అడ్డుగోడ పడగొట్టెన్ పాతాళలోకము
వచ్చెను, నీతి సూర్యుడు ప్రభు యేసువే. నిత్య జీవంబు నీయను వచ్చెను, నీతి సూర్యుడు ప్రభు యేసువే. దేవదేవుని కొనియాడెదము, అవిరత త్రియేకుని స్తోత్రింతుము. హల్లెలూయా పాడి ఆర్భటింతుము, హర్షముతో యేసును చాటెదము. హల్లెలూయా పాడి ఆర్భటింతుము, హర్షముతో యేసును చాటెదము. బలుడైన తండ్రిని కీర్తింతుము, విలువ శుద్ధాత్మను సాగింతుము. దేవదేవుని కొనియాడెదము, అవిరత త్రియేకుని స్తోత్రింతుము. దేవదేవుని కొనియాడెదము, అవిరత త్రియేకుని స్తోత్రింతుము. దయాళుని పొగడెదము, పాప పరిహారుని పాడెదము. దేవదేవుని కొనియాడెదము, అవిరత త్రియేకుని స్తోత్రింతుము. రెండొందల 15వ పాట పాడుకుందాం అండి. భజి ఎంపరండి, భజి ఎంపరండి ప్రభు యేసుని. భజింపరండి ప్రభు యేసుని, ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. పాప క్షమాపణ మనకిచ్చెను, మనల విమోచించే రక్తముతో. పాప క్షమాపణ మనకిచ్చెను, మనల విమోచించే రక్తముతో. జయము జయము మన ప్రభుకే, జయము జయము మన ప్రభుకే. భజింపరండి ప్రభు యేసుని, ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. ఆత్మ మందిర ప్రత్యక్షతను సగిం నేత్రము తెరచెను యేసుని చూడా. ఆత్మ మందిర ప్రత్యక్షతను సగిం నేత్రము తెరచెను యేసుని చూడా. ఆశ్చర్యకరుడు సదాకాలము, ఆశ్చర్యకరుడు సదాకాలము. భజింపరండి ప్రభు యేసుని,
ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. ఘనత పొందాం సదా రాజ్యమునిచ్చే స్వాస్యము పొంద వారసులమైతిమి. ఘనత పొందాం సదా రాజ్యమునిచ్చే స్వాస్యము పొంద వారసులమైతిమి. హోసన్నా హోసన్నా విజయునికే హోసన్నా హోసన్నా విజయునికే భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. జగమును జయించే జీవితమునిచ్చే సిలువ శక్తిచే మనలనుగా చేగా జగమును జయించే జీవితమునిచ్చే సిలువ శక్తిచే మనలనుగా చేగా స్తుతులార్పింతుము ముక్తిదాతకే స్తుతులార్పింతుము ముక్తిదాతకే భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. సంగము ప్రభుని చేర తేరి చూచేగా సదాకాలమాయనతో ఉండనెప్పుడు. సంగము ప్రభుని చేర తేరి చూచేగా సదాకాలమాయనతో ఉండనెప్పుడు. సాగిలా పాడేదము సృష్టికర్తకే సాగిలా పాడేదము సృష్టికర్తకే భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. మరో పాట పాడుకుని దేవుని వాక్యాన్ని మనం విందాం. $282 అండి. పాత పుస్తకాలు 279. ఎటువంటి యాగంబు చేసితివి యేసు నీ వలె నేనుండ నా కొరకై. ఎటువంటి యాగంబు చేసితివి యేసు నీ వలె నేనుండ నా కొరకై. ఎటువంటి యాగంబు చేసితివి యేసు నీ వలె నేనుండ నా కొరకై. పరమ తండ్రి సన్నిధిన్ పరలోక ప్రణుతింపు విడచితివి. పరమ తండ్రి సన్నిధిన్ పరలోక ప్రణుతింపు విడచితివి. పశువుల తొట్టిలో పారుండియు పశువుల తొట్టిలో పారుండియు పరమ ప్రేమ చూపెను. ఆ పశువుల తొట్టిలో పారుండియు పరమ ప్రేమ చూపెను.
యాగంబు చేసితివి యేసు నీ వాలే నేనుండ నా కొరకై. ఇటువంటి యాగంబు చేసితివి యేసు నీ వాలే నేనుండ నా కొరకై. దినము నుండి జనులకై ప్రాణము నిచ్చు వరకు, జన్మదినము నుండి జనులకై ప్రాణము నిచ్చు వరకు, మాకై సిలువ బాధ నొందితివి, మాకై సిలువ బాధ నొందితివి, మమ్మును విమోచించన్. మాకై సిలువ బాధ నొందితివి, మమ్మును విమోచించన్. ఎటువంటి యాగంబు చేసితివి యేసు నీ వాలే నేనుండ నా కొరకై. ఎటువంటి యాగంబు చేసితివి యేసు నీ వాలే నేనుండ నా కొరకై. తమ తల్లిదండ్రులను తమ స్వంత వాటిని విడచిపెట్టి, తమ తల్లిదండ్రులను తమ స్వంత వాటిని విడచిపెట్టి, నీ సిలువ మోయు వారెల్లారును, నీ సిలువ మోయు వారెల్లారును, నీ మహిమ చూచెదరు. నీ సిలువ మోయు వారెల్లారును, నీ మహిమ చూచెదరు. ఎటువంటి యాగంబు చేసితివి యేసు నీ వాలే నేనుండ నా కొరకై. ఎటువంటి యాగంబు చేసితివి యేసు నీ వాలే నేనుండ నా కొరకై. నీ శ్రమలు బాధలేగా నీ మహిమలోనికి తెచ్చే నిన్ను, నీ శ్రమలు బాధలేగా నీ మహిమలోనికి తెచ్చే నిన్ను, నీకై నా జీవమెల్లా నీయాను, నీకై నా జీవమెల్లా నీయాను, నీ శ్రమలేనే కోరెదన్. నీకై నా జీవమెల్లా నీయాను, నీ శ్రమలేనే కోరెదన్. ఎటువంటి యాగంబు చేసితివి యేసు నీ వాలే నేనుండ నా కొరకై. ఎటువంటి యాగంబు చేసితివి యేసు నీ వాలే నేనుండ నా కొరకై. నాయానందమీవేగా నా ప్రభువా నాకిలలో వేరే వలదు, నాయానందమీవేగా నా ప్రభువా నాకిలలో వేరే వలదు. నీ వెంట వెళ్ళాను నీ వెరువాను, నీ వెంట వెళ్ళాను నీ వెరువాను, నీ ప్రేమ నాలో నుండా. నీ వెంట వెళ్ళాను నీ వెరువాను, నీ ప్రేమ నాలో నుండా. ఎటువంటి యాగంబు చేసితివి యేసు నీ వాలే నేనుండ నా కొరకై.
ప్రార్థన చేసుకుందాం. ఒప్పుకుంటున్నాను, ఈ అతి పరిశుద్ధమైన స్థలంలో నిలువుటకు కానీ సమీపించుటకు కానీ నా బ్రతుకులో ఏ యోగ్యత లేదు అని ఒప్పుకుంటున్నాను. ప్రభువా, మరి మీరే మీ ప్రజలతోటి వారి హృదయములలో మీ ఆత్మచేత కుమ్మరించమని కోరుకుంటున్నాము. దేవా, కనిపించిన అంధకార శక్తులను నజరుడైన యేసుక్రీస్తు నామం ద్వారా బంధిస్తూ మీ ఆత్మ తాకుదల కోరుకుంటూ, మీ ఆత్మ నడిపింపు కోరుకుంటూ కృప చూపించమని, మిమ్మల్ని ఎట్లు ఆత్మతో సత్యంతో ఆరాధించాలో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని బతులాడుకుంటూ సహాయం చేయమని మా ప్రభువును రక్షణ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభములు. మనము దేవుని ఆరాధించక పూర్వము దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చూసుకొని మనం ప్రభువుని ఆరాధించే వారికి ఉంటాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని మనందరము కలిసి చదువుకుంటాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 కలిసి చదువుకుంటాం. 23-24. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చున్నది, అది ఇప్పుడునూ వచ్చేయున్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుకొనుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. అదే రీతిగా దేవుని వాక్యంలో నుంచి మరొక మాటను మనం చూడగలుగుతాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 33వ వచనాన్ని 33-34 వచనాలను మనం కలిసి చదువుకుంటాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 33-34 వచనాలను కలిసి చదువుకుంటాం. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగా కానీ ఆమెతో చెప్పెను. ఇక్కడ మన అందరికీ బాగా పరిచయమైనటువంటి సంగతే. ప్రభువుని మనము ఆరాధించడానికి, ఆయన గణపరచడానికి, దేవుడు చేసిన మేలును బట్టి మనము ప్రభు సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి దేవుని ఇంటికి మనము వచ్చాం. మంచిదే. అయితే దేవుని యొక్క గొప్పతనం ఏంటో మనం తెలిస్తే కానీ, దేవుని యొక్క మంచితనం ఏంటో తెలిస్తే కానీ మనము ప్రభువుని ఆరాధించలేము. ఇక్కడ దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, దేవుణ్ణి మహిమపరుస్తున్నప్పుడు ఒక సంగతి మనకు అర్థమవుతుంది. ఎలాగంటే, ప్రార్థన, మన అక్కరతలు, మన అవసరతలు ప్రభువుకు మనము తెలియచేస్తాము, విన్నపిస్తాము. తద్వారా దేవుడు మనకి జవాబు ఇచ్చేవాడిగా ఉంటాడు. ఈ ఆరాధన అనేది ఏం తెలియజేస్తుందంటే, యెషయా గ్రంథము ఒకటి మనం చూడగలిగినప్పుడు, వారు ప్రభువుని ఆరాధిస్తున్నప్పుడు, ఆయన పరిశుద్ధతను గురించి ఆరాధిస్తున్నప్పుడు చూడగలిగితే ఎంత మంచిది ఆ మాట. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 6వ అధ్యాయము 6వ అధ్యాయము 2-3 వచనాలను కలిసి చదువుకుంటాం. 2-3 వచనాలను కలిసి చదువుకుంటాం. ఆయనకు పైగా శరాపులు నిలిచుండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతికి యెహోవా, పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. 5-4 కూడా. వారి కంఠస్వరముల వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా. ఇక్కడ ఒక మాట మనకి ఇక్కడ అర్థమవుతుంది. వారు ప్రభువుని ఆరాధిస్తున్నప్పుడు, ప్రభువుని మహిమపరుస్తున్నప్పుడు, ఆరాధనలో
ప్రాముఖ్యత మెట్టు మెట్టుకు కూడా ఆ దేవుణ్ణి గణపరచడం మనం చూడగలుగుతాం. అంటే ప్రభువా మీరు గొప్పవారు, మంచివారు అని 2 మాటలు పలకటమే కాదు, ఆ తరువాత స్వాభావికంగా శరీర రీతిలో ఉన్న మనము, మన అక్కరతలు, మన అవసరతలు, ప్రభువా అది ఇలాగ చేయి, అది అలాగ జరిగించు, వారిని ఇలాగ మార్చు, వాళ్ళని ఇలాగ మార్చు, మాకు అవి కావాలి ఇవి కావాలి అనేటువంటి ఆ ధోరణి వారికి లేదు. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే ప్రభువుని ఆరాధించడం వారు మొదలుపెట్టారో, ప్రభువుని గణపరచడం మొదలుపెట్టారో, ఆయన యొక్క గొప్పతనమును గురించి వారు వర్ణించడం మొదలుపెట్టారో, వారి నోట ఇంకేమొస్తుందయ్యా అంటే ఆయన పరిశుద్ధత, ఆయన మహిమ, ఆయన ప్రభావము, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ఉన్నతుడు, ఆయన ఉన్నతమైనటువంటి దేవుడని, ఆయనలో ఉన్నటువంటి గొప్పతనమును గురించి వారు ప్రభుని ఆరాధించినట్టుగా చూడగలుగుతాం. నిజమే, ఆరాధనలో మన జీవితంలో కూడా దేవుణ్ణి గణపరచటమే కాదు, ఆయనలో ఉన్న శ్రేష్టత, ఆయనలో ఉన్న గొప్పతనము, ఆయనలో ఉన్నటువంటి ఉన్నతమైన ఔన్నత్యమైనటువంటి దాని గురించి మాత్రమే మనం ఆయనను గణపరిచేవారికి ఉంటాం. అది ఎప్పుడైతే మనం ఎరుగుతామో, ఎప్పుడైతే అలాంటి గ్రహింపులోకి మనం వస్తామో, ఆ దినాన మనం ఎవ్వరము కూడా మౌనముగా ఉండం. ఏం చేస్తామంటే మనం ఆయనను గణపరిచే వారికి ఉంటాం. వ్యక్తిగతంగాను, కుటుంబంగాను, సంఘంగాను ఆయన్ను గణపరిచే వారికి ఉంటాం. సరే, మెట్టుకి ఇక్కడ మనం చదివినటువంటి భాగంలో ఒక స్త్రీని గురించి మనము చూడగలుగుతూ వచ్చాము. ఇక్కడ మనకు బాగా తెలిసినటువంటి సందర్భమే మార్కు సువార్తలో చూస్తూ వచ్చాము. అక్కడ ఒక మాట మనము చూడగలుగుతూ వచ్చాము. 5వ అధ్యాయము 33 వచనంలో అక్కడ అప్పుడు ఆ స్త్రీ తమకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి ఆయన ఎదుట నమస్కరించి ఆయన ఎదుట ఆయనను ఘనపరిచినట్టుగా మనము చూడగలుగుతాం. సరే, మెట్టుకు ఈవిడ జీవితంలో జరిగినటువంటి సందర్భం ఏమిటంటే, అంతకుముందు తన స్థితి ఎట్లా ఉంది అని అంటే, ఆ విషయము ఎలాగున్నదంటే, ఆవిడ తనలో జరిగినటువంటి కార్యము అవి లోపల జరిగినట్టుగా మనము చూడగలుగుతాం. అప్పటి వరకు చుట్టూ జనములు ఉంటూ వచ్చారు. యేసుప్రభు వారి చుట్టూ అనేకులు ఆయనను వెంబడిస్తూ ఆయన్ని కనుగొంటూ ఆయన దగ్గరికి వచ్చినటువంటి సందర్భంలో, అలాంటి పరిస్థితులలో ఈ స్త్రీ తనకు కలిగినటువంటి బాధను బట్టి, తనకు కలిగినటువంటి పరిస్థితులను బట్టి ఆయనను ముట్టి ఆయనను దగ్గరికి వెళ్ళి ఆయన ద్వారా మేలు పొందినట్టుగా మనం చూడగలుగుతాం. ఇలాంటి సందర్భంలో ఎప్పుడైతే ఆయనను ముట్టిన తర్వాత ఆయన ద్వారా తనలో కార్యము జరిగిందో, ఇప్పుడు అక్కడ ఆవిడ మౌనంగా ఉండలేదు అన్న విషయం మొదటి తలంపులో చూడగలుగుతాం. మొదటి తలంపులో భావం ఏమనగా, తన జీవితంలో జరిగిన మేలును బట్టి, తన శరీరంలో జరిగినటువంటి మార్పును బట్టి, తన జీవిత కాలమంతయు పడిన ప్రయాస, బాధ, దుఃఖములన్నిటినీ అవి నిలిచిన తోడనే ఇప్పుడు ఈవిడ మౌనముగా లేదు. ఏం చేస్తుందయ్యా అంటే, ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడుతూ వచ్చింది. కనుకనే తన జీవితంలో జరిగిన పరిస్థితిని బట్టి, తన జీవితంలో తన వ్యక్తిగతంగా అనుభవించిన దాన్ని బట్టి దేవుని ఎదుటికి వచ్చి ఆయన్ను ఆరాధిస్తున్నట్టుగా, లేకపోతే ఆయనను గణపరుస్తున్నట్టుగా, లేకపోతే ఆయన చేసిన మేలును అనేకులకి ప్రకటించినట్టుగా మనము చూడగలుగుతాం. కాబట్టి మొదటిగా ఆరాధన అనేది వ్యక్తిగతమైనది. అది నీ జీవితంలో, నా జీవితంలో అనుభవపూర్వకంగా, ఏదో వారిని వేరే వారిని బట్టి కాదు, అక్కడున్న పరిస్థితులను బట్టి కాదు, లేదా ఎవరో చెప్పిన దాన్ని బట్టి కాదు, కానీ అనుభవపూర్వకంగా దేవుడు మన జీవితంలో చేసిన దాన్ని బట్టి మనము ప్రభువుని ఎంతగానో ఆరాధింపబద్ధులమై ఉన్నాం. కాబట్టి తన జీవితంలో జరిగినటువంటి మొట్టమొదటి కార్యం ఏమిటి అని అంటే, అక్కడ చూడగలుగుతాము. తన జీవితంలో చూసినప్పుడు 25వ వచనం చూడగలుగుతాం. 25వ వచనము, 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి 12 సంవత్సరముల నుంచి ఒక బలహీనత చేత,
లేదంటే ఒక రోగము చేత, ఒక దుఃఖకరమైనటువంటి పరిస్థితులు గుండా తను వెళుతున్నట్టుగా మనము చూడగలుగుతాం. ఎంత బాధ అంటే, ఎంత వేదన, ఎంత దుఃఖకరమైన పరిస్థితి అంటే అది వర్ణింపలేనటువంటి పరిస్థితులు తన జీవితంలో ఉంటూ వచ్చినాయి. ఇలాంటి పరిస్థితులలో ఆవిడ ఏం చేస్తుందో వచ్చింది అంటే అనేకమైనటువంటి వైద్యుల దగ్గరికి వెళుతూ వచ్చిందంట. ఎంతో ప్రయాసపడినట్టుగా, ఎన్నో తిప్పలు పడినట్టుగా, ఎంత అక్కడ రాయబడుతూ వచ్చేది 26వ వచనంలో, తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమో ప్రయోజనము లేక మరింత సంకటపడెను, మరింత బాధపడెను, మరింత ఇబ్బంది పడెను, మరింతగా నష్టపోయెను. కనుకనే తన జీవితంలో చూడగలుగుతూ వచ్చాము, తన పరిస్థితి 12 సంవత్సరముల నుంచి బాధ, అది వేదన, ఎంత వర్ణనాతీతం అది. సరే, అంతటితో ఆగలేదంట. ఇంకొక మెట్టుకు చూసినప్పుడు అది ఎన్నో తిప్పలు పడుతున్నటువంటి సందర్భము. ఎంత అంటే ఆవిడ ఎక్కడికి వెళ్ళినా నెమ్మది లేదు, ఏమి చేసినా బాధ తగ్గట్లేదు, ఎంత ప్రయత్నించినా విడుదల కలగట్లేదు, ఎంతగా ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నించినా ఏమాత్రము సంతోషము తన జీవితంలో కనబడినటువంటి పరిస్థితులు ఉంటూ వచ్చినాయి. నిజమే, ఈనాడు మన జీవితంలో కూడా దేవుని బిడలమైనటువంటి మనము ఈ లోకంలో దేవుని కృపచేత, దేవుని కనికరమ చేత, దేవుని వాత్సల్యత చేత నింపబడిన మన జీవితంలో కూడా పాపం అనేటువంటి రోగమును బట్టి, పాపం అనేటువంటి ఈ బలహీనతను బట్టి దానివల్ల ఎంత బాధ, ఎంత దుఃఖము అంటే చూడగలుగుతాం. రండి, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయంలో మనము చూడగలుగుతాం. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం, 30వ అధ్యాయము 12వ వచనం, 12, 13 కలిసి చదువుతాం. 12, 13 కలిసి చదువుతాం. పేజీ నెంబర్ 653, పాత నిబంధన. యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధాకరమైనది, నీ పాపములు విస్తరింపగా శత్రువులు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచినాను. కాగా నీ పక్షమున వ్యాజ్యమాడి ఎవడునూ లేడు, నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. చాలండి, ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ఏమిటంట, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే ఎంతో బాధ. నీ పాపములు విస్తరింపగా, అవి దోషములు, వాటిని బట్టి వచ్చినటువంటి శిక్ష ఎలా ఉందంటే గాయపడినటువంటి పరిస్థితులు, ఏమాత్రము కూడా ఆ గాయములకు చికిత్స చేయదగిన మందు లేనటువంటి పరిస్థితులు మనకి ఎక్కడ కనబడుతున్నాయి. నిజమే, మన జీవితంలో కూడా ఇవి ఉదాహరణకు సాధారణంగా మనం బలంగా ఉండగలుగుతాం. కొంచెం నీరసం చేసినప్పుడు, కొంచెము బలహీనత కలిగినప్పుడు, లేదంటే ఒక చిన్న ఫీవర్ వచ్చినప్పుడు, లేకపోతే మొత్తం నిస్సత్తుగా దేహం ఉన్నప్పుడు కనీసం మనం లేచి నిలబడలేము, లేచి కూర్చోలేము, కనీసం లేచి మన పని మనము చేసుకోలేము. అంటే ఎంత బలహీనత ఉందంటే ఒక్కోసారి అంటుంటే, అయ్యో ఇప్పుడు దాకా ఎంత యాక్టివ్గా ఉండేవాళ్ళు ఒక్కసారి ఇలా అయిపోయారంటాం. అంటే వారు బలవంతులే, వారు శక్తివంతులే, కానీ ఆ శక్తి వారు నిలబడలేని పరిస్థితులు, వారి పనులు వారు చేసుకోలేని పరిస్థితుల వల్ల బలహీనత వారిని కృంగజేసినట్టుగా మనం చూడగలుగుతాం. భౌతికంగానే ఈ యొక్క రోగము కూడా ఈ స్త్రీ జీవితంలో ఎంత బాధ, ఎంత దుఃఖము, నిలబడలేని పరిస్థితులు, తనంతట బాగుపరచ ఎంత వైద్యుల చేత దగ్గరికి వెళ్ళినా వారు వల్ల కానటువంటి పరిస్థితులు, ఎంత బాధ అనుభవించిన పరిస్థితులు ఆవిడ జీవితంలో మనం చూడగలుగుతాం. కనుకనే మన జీవితంలో కూడా ఈ పాపమును బట్టి, లోపల ఉన్నటువంటి పాపపు స్వభావమును బట్టి, పాపం యొక్క లక్షణములను బట్టి అవి మనం పైకి మనుషులాగే కనపడతాం, పైకి విశ్వాసులుగానే కనపడతాం, పైకి దేవుని బిడ్డలుగానే కనపడతాం. లోపల దేవునిని సరిగ్గా ఆరాధించలేము, దేవుని మీద సరిగ్గా సంపూర్ణంగా ఆనుకోలేము. దేవుని యొక్క మేలులను చూసి ఆ మేలును బట్టి ఆయనను ఆరాధించకుండా ఉండలేనటువంటి పరిస్థితులు మన జీవితంలో ఉంటాయి. అవి ఇప్పుడు అర్థం కాదు, కానీ ఎప్పుడైతే బలహీనత కలిగినప్పుడు, మన శరీరంలో ఉన్నటువంటి నిస్సత్తు బయటపడినప్పుడు, మనం నిలబడలేని పరిస్థితి వచ్చినప్పుడు ఎంత బలహీనమయ్యామో అప్పుడు మనం గ్రహించుకున్నట్లుగానే ఈ పాపము అది మన జీవితంలో ఉన్నప్పుడు, ఏ మనిషి జీవితంలో పాపం ఉంటుందో, ఏ మనిషి జీవితంలో పాపము యొక్క అంధకారంలో ఉంటాడో, ఏ మనిషి యొక్క దేవుని యొక్క మహిమను చూడలేరో, అనగా
పాపము ఏం చేస్తుందయ్యా అంటే ఆ దేవుని యొక్క ప్రత్యక్షతను మనకి ఎదురుగా ఉన్న అర్థం కాదంట. ఎలాగ అర్థం కాదు? అందుకని అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్తాడు. ఏమనంటాడంటే రండి, 2వ కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండున నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. చాలండి. ఇక్కడ మనం చూసినప్పుడు ఒక మాట, దేవుని స్వరూపి అయున్న క్రీస్తు. ఎవరంటే దేవుడు? దేవుని దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత క్రీస్తులో నివసించినట్లుగా ఆ దేవునికి ఉన్నటువంటి స్వరూపము అయినటువంటి ఒక రూపము ఏదైనా ఉందంటే పరలోకమందున్న దేవుడు, మహాకాశ పట్టజాలని దేవుడు, ఆయన మానవులైన మనలను ప్రేమించి ఆయన భూమి మీదకి ఒక రూపముగా ఒక ఆకారముగా ఎలాగూ మనకు కనబడినట్లుగా మన ఎదుట సంచరించినట్లుగా ఒక రూపముతో ఏ రీతిగా భూమి మీదకి వచ్చాడో ఆ దేవుని స్వరూపమైన క్రీస్తు, ఆ క్రీస్తుని ఎలాగొచ్చాడంటే అక్కడ చూడగలిగితే అంత చక్కని మాట, క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము. ఇప్పుడు జ్ఞాపకం చేయబడుతుంది, దేవుని స్వరూపమైన క్రీస్తు అందరితో ఆగలేదు. ఇంకొక పదం యాడ్ చేశారు, ఇంకొక మెట్టు యాడ్ చేశారు, ఇంకొక పరిపక్వమైనటువంటి పదమును అక్కడ జోడిస్తూ వచ్చారు. ఏమిటంటే అది ఆ క్రీస్తు ఎవరో కాదు, మహిమ కలిగిన దేవుడు, మహిమా స్వరూపి అయిన వాడు, దేవుని యొక్క సర్వ సంపూర్ణత కలిగిన దేవుడు, సత్య స్వరూపి అయిన దేవుడు, యేసు క్రీస్తు వారు అనబడేటువంటి రూపంలో ఉన్నటువంటి మహిమ కలిగిన దేవుడు ఆయన. ఇప్పుడు ఆ క్రీస్తు అన్న పదం వాడితే బాగుండు, కానీ అక్కడ ఆత్మీయత మనం గమనించగలిగితే ఆ దేవుని కలిగిన రూపము ప్రభువైన యేసు క్రీస్తు వారు. మరి ఈ క్రీస్తు ఎవరు అని అంటే ఆయన మహిమా స్వరూపి అయిన దేవుడు. కనుకని ఈ మహిమా స్వరూపి అయిన దేవుణ్ణి వారు చూడకుండానట్లు, వారు అర్థము చేసుకోకుండానట్లు, ఆ ప్రత్యక్షతను చూడకుండానట్లుగా వారి మనోనేత్రములకు గురుడ్డితనము కలిగి ఉంది. మెట్టుకు జ్ఞాపకం చేయబడుతుంది. ఎవరయ్యా అంటే అపవాది, వాని క్రియలు, వాని స్వభావం ఏమిటంటే దేవుని ప్రత్యక్షతను చూడనివ్వదు. ఆరాధన, అందుకనే మొదటిలోనే జ్ఞాపకం చేస్తూ వచ్చాను, ఆయన ఎవరో తెలిస్తే, ఆయన స్థానం ఏంటో తెలిస్తే, ఆయన ప్రత్యక్షత ఏమిటో తెలిస్తే, ఆయన ఉన్నతమైన ఔన్నత్యం ఏమిటో తెలిస్తే ఇదేనా మనం మౌనంగా ఉండలేము. వారు అది ఎరుగక వారి మనోనేత్రములకు గురుడితనము కలుగజేసిన చేత ఆయనను గ్రహించలేకపోతూ వచ్చారు. ఈనాడు మన జీవితాల్లో ఆ మహిమా స్వరూపుడైన దేవుడు, సర్వశక్తుడైనటువంటి దేవుడు, నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు, ఆయన ఈ లోకంలోనికి దిగివస్తూ వచ్చాడు. మంచిదే. మరి అలాంటి స్వరూపుడైన దేవుణ్ణి మనం ఏం చేయాలంటే మనము ఆరాధించాలి. ఎట్లా ఆరాధించగలుగుతాం? పాప స్వభావంతో ఉన్నాము, పాపపు నైజంతో ఉన్నాము, పాపం యొక్క లక్షణాలు మన జీవితంలో నిండారులుగా నింపబడినటువంటిగా సందర్భంలో మనం ఉంటూ వచ్చాం. అంతేకాదు మన స్థితి ఇంకెలాగుందంట. రండి, తీతుకు రాసిన పత్రికలో మనం ఒక చక్కని మాట చూడగలుగుతాము. తీతుకు రాసిన పత్రికలో మనం ఒక చక్కని మాట చూడగలుగుతాము. రెండో అధ్యాయము 14వ వచనము. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఈ అర్థం కొంచెం పైకి వెళ్దాం. ఈ వచనంలో కొంచెం పైకి వెళ్తే దీని యొక్క అర్థం మనకు అర్థమవుతుంది. 13వ వచనం. మహాదేవుడును మన రక్షకుడునైన
యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ ఆ, ఆ, మనకు బోధించున్నది. ఇప్పుడు గౌదాం అప్పుడు ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలకు తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఆయన మన కొరకు అక్కడ రెండు భావములు చూస్తూ వచ్చాం. మహాదేవుడును మహోన్నతుడైనటువంటి ఆ దేవుడు, ఆ యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత. మహిమ కలిగిన దేవుడు ఒక దినాన మీ ఎదుట ప్రత్యక్షమవుతాడు, ఒక దినాన మీ దగ్గరకు వస్తాడు, ఒక దినాన మీతో పాటు సహవాసం చేయడానికి ఇష్టపడతాడు అనే మాటను ఆ భక్తుడు చెబుతూ ఆయన ఏమంటున్నాడంటే, ఆయన ఎందుకు ఇంత చేస్తున్నాడు, ఎందుకు రావాల్సి వచ్చింది, ఎందుకు ఈ పనులు చేయాల్సి వచ్చిందంటే సమస్తమైనటువంటి దుర్నీతితో ఉన్నటువంటి మనము, ఎందుకు పాపములు, ఎందుకు గాయములు, ఎందుకు స్వస్థత లేని స్థితి అని అంటే భౌతికంగా గాయము, నొప్పి, బాధ, శక్తి లేకుండా నిలబడనివ్వకుండా పని చేసుకోనివ్వకుండా ఎలాగూ చేస్తుందో ఆత్మీయమైనటువంటి గురిటితనం కలిగిన దేవుని బిడ్డలమని పిలువబడుతున్న మనము కూడా ఆయన మహిమను చూడలేక, ఆయన ప్రత్యక్షతను చూడలేక, ఆయన ఉన్నతమైన ఔన్నత్యమును చూడలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనలను ఎలాగూ రోగము బలహీనపరిచి నష్టపరుస్తుందో, దేవుని యొక్క ప్రత్యక్షతను మనం ఎరుగకుంటే ఆయనను ఆరాధించలేని స్థితిలో, ఆయనను గణపరచలేని స్థితిలో, ఆయన మహిమపరచలేని స్థితిలో ఉన్నటువంటి మన జీవితంలో దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఈ దినాన నువ్వు ఆరాధన చేయడానికి వచ్చిన ప్రభువు నీ దేవుడు ఎలాంటి వాడంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, మహిమ కలిగిన దేవుడు, ఒక దినాన నీ కొరకు ప్రత్యక్షత వహించడానికి ఇష్టపడిన దేవుడు. ఆ దేవుడు నీ కొరకు వచ్చాడు. ఏం చేశాడు అని అంటే మనలను విమోచించి, ఎక్కడి నుంచి? సమస్తమైనటువంటి దుర్నీతి నుంచి, సమస్తమైనటువంటి బలహీనత నుంచి, సమస్త విధమైన రోగముల నుంచి, సమస్త విధములైనటువంటి పాపము నుంచి. చూడండి, మనము ఎవరినైనా ఒకరిని క్షమించాలని అంటే నేను నిన్ను క్షమించాను అని అంటాం, ఒక భౌతికంగా అంటాం. సరే 2 రోజులు అయిపోతుంది, 3 రోజులు అయిపోతుంది. మరలా ఆ మనిషి అదే తప్పు చేశాడు అనుకోండి, ఇప్పుడు మనకేమవుతుంది తెలుసా? కోపము రేగుతుంది. మొన్నే చెప్పాను నీకు, చెప్పేటప్పుడు వాయిస్ బేస్ కూడా మారిపోద్ది. మొన్నే చెప్పాను నీకు, మొన్నే వదిలిపెట్టాను అంటే దాని అర్థం ఏంటి? సంపూర్ణంగా క్షమించినట్ట, సంపూర్ణంగా తనని ఫర్గెట్ చేసినట్ట. అంటే మన మానవ స్వభావం ఏంటంటే మనము సంపూర్ణంగా ఏ మనిషిని కూడా క్షమించలేము. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, భౌతికంగా ఆయన ఒక చక్కని పదం అంటాడు, ఒకవేళ నేను ఎవరినైనా క్షమించుంటే అది చదివితే అర్థమవుతుంది. రండి, 1 కొరింథీ రాసిన పత్రిక, 2 కొరింథీ రాసిన పత్రిక, 2 కొరింథీ రాసిన పత్రిక, 2వ అధ్యాయము 10వ వచనం. నేను అన్ని క్షమిస్తున్నాను, నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. అతను అంటున్నాడు, నేను ఎవరినైనా క్షమించి ఉంచానంటే వారిని క్షమించాను, కానీ ఏదో నోటి మాట చెప్పట్లేదు, క్రీస్తు ఎదుట, దేవుని ఎదుట గురించి ఇప్పుడు చెప్తున్నాను, నేను వారిని క్షమించి ఉన్నాను. ఎందుకంటే మనము సాతాను తంత్రములను ఎరుగని వారం కాము. వాడు ఎంత కుయుక్తిపరుడంటే మనము పాపములో ఉండాలని, మనము నిత్య జీవమును పొందకుండా ఉండాలని, మనము నిత్యుడైన దేవుణ్ణి చూడకుండా ఉండాలని, మనము సంపూర్ణముగా ఎవరిని ప్రేమించలేని స్థితి మనది, సంపూర్ణంగా ఇతరులను క్షమించలేని స్థితి, సంపూర్ణంగా ఇతరులను అర్థం చేసుకోలేని స్థితి, సంపూర్ణంగా ఎదుటి వ్యక్తి యొక్కనటువంటి బలహీనతలను మనము తొలగించి వారిని ప్రేమించలేనటువంటి స్వభావము మనది. భౌతికంగా మానవులుగా ఇలాంటి మనలను ఏం చేస్తూ వచ్చారంటే, ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే మన జీవితంలో సమస్తమైన దుర్నీతి నుంచి,
సమస్తమైన పాపము నుంచి, సమస్తమైన బలహీనతల నుంచి, సమస్తమైనటువంటి నానా విధములైనటువంటి ప్రతి పాపము నుంచి ఆయన మనలను పవిత్రపరిచాడు, ఆయన మనలను కడుగుతూ వచ్చాడు, ఆయన మనలను బాగు చేస్తూ వచ్చాడు. ఇది మొదటి తలంపులో చూడగలుగుతాం. తన బలహీనతలో దేవుడు తన పక్షముగా చేసిన కార్యం ఏమిటంటే, దేవుడు ఆవిడ విషయంలో ఆ స్త్రీని ఆయన బాగు చేసినట్టుగా చూడగలుగుతాం. మొదటిగా మనము కూడా పాపంలో ఉన్నటువంటి వారమే, సంపూర్ణంగా క్షమించలేని పరిస్థితి, సంపూర్ణంగా విడుదల పొందలేని పరిస్థితి. అయినప్పటికీ దేవుడు అలాంటి స్థితిలో మనల్ని ఉంచలేదు. ఆయన మన కొరకు దిగి వచ్చాడు. మహిమా స్వరూపుడైన దేవుడు సమస్తమైన దుర్నీతి నుంచి మనల్ని కడిగి పవిత్రపరిచి తన కొరకు తన సొత్తుగా ఆయన మనల్ని చేసుకుంటూ వచ్చినట్టుగా మనము చూడగలుగుతాం. కాబట్టి మొదటి తలంపులో ఈ కారణము చేత, ప్రభువా నువ్వు నన్ను నీ సొత్తుగా చేసుకున్నావు, సమస్తమైన దుర్నీతి నుంచి నన్ను కడిగి పవిత్రపరిచి, నన్ను బాగుగా చేసి, నన్ను స్వస్థపరిచి నీ సొత్తుగా, నీ స్వాస్యంగా చేసుకున్నావు. కాబట్టి ఇది నిన్ను ఆరాధిస్తున్నాను, నిన్ను మహిమపరుస్తున్నాను అన్న విషయాన్ని మనం చూడగలుగుతాం. మొదటి తలంపుగా. రెండో మాటగా చూడగలుగుతాం. రెండో తలంపులో అదే మార్కు సువార్త 5వ అధ్యాయంలోకి వెళతాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 33వ వచనము. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు చెప్పెను, తన సంగతి అంతయు తెలియజేసెను. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము. అంతేకాదు నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగాక. ఇదే మాట మనము లూకాసు వార్తలో చూడగలుగుతాం. రండి, లూకాసు వార్త 8వ అధ్యాయము. ఇక్కడ ఒక చక్కని పదాన్ని మనం చూడగలుగుతాం. 5వ అధ్యాయం లూకాసు వార్త 8వ అధ్యాయం 43వ వచనము. 8వ అధ్యాయం 43వ వచనం. రక్తస్రావం గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టిన వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. చాలండి. రెండవదిగా చూడగలుగుతున్నాము, ఆయనను ముట్టిన వెంటనే, ఆయన దగ్గరకు వచ్చిన వెంటనే, ఆయనకు సమీపించిన వెంటనే తనలో కార్యము జరిగినట్టుగా మనము చూడగలుగుతాం. అందుకనే ఆ మాట చూడగలుగుతాం. తన దగ్గరకు వచ్చినప్పుడు 47వ వచనం, తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తం ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగూ స్వస్థపడినో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియచేసెను. కాబట్టి రెండో సంగతి చూడగలుగుతాము. ఆయనను ముట్టిన వెంటనే, ఆయనకు సమీపించిన వెంటనే, ఆయనకు దగ్గరగా వచ్చిన వెంటనే తనలో ఎంత బలహీనమైన పరిస్థితి వెనువెంటనే తన జీవితంలో విడుదల, విమోచన, వెనువెంటనే తన జీవితంలో నెమ్మది, సమాధానము, వెనువెంటనే తన జీవితంలో ఎక్కడ లేనటువంటి బాధ నుంచి ఆవిడ నివారణ పొందినట్టుగా చూడగలుగుతాం. కనుకనే మన జీవితంలో కూడా నీవు నేను కూడా మనము ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయనకు సమీపంగా వచ్చినప్పుడు, ఆయన సన్నిధికి మనం వచ్చినప్పుడు ఆయన దేవుడు మన విషయంలో కూడా తన కృపను, తన కనికరమును, తన మంచితనమును చూపించడానికి ఇష్టపడే దేవుడు. అందుకనే భౌతికంగా మనం ఆయన వెతకలేదు, కానీ ఆయనే మనలను వెతికెను. మొదట మనం ఆయనను ప్రేమించలేదు, ఆయనే మొదట మనలను ప్రేమించెను, ఆయనే మనలను వెతికెను, ఆయనే మన కొరకు ఈ లోకంలోనికి దిగి వచ్చెను. నిజమే, మనము ఆయన దగ్గరికి రాలేదు, మనం ఆయన దగ్గరికి సమీపించలేదు. ఏ మనుషుడు సమీపింపరాని తేజస్సులో ఉండే దేవుడు. అందుకని అంటాడు మోషే, రేపు ఉదయము నేను ఈ పర్వతం మీద దిగి వస్తాను. ఈ పర్వతం మీద దిగి వచ్చేటప్పుడు కండిషన్స్ ఏంటంటే, ఏ మనుషుడు కూడా ఈ యొక్క పర్వతం సమీపకు రావుటకు వీలు లేదు. అంతేకాదు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, మీ పాళెంలో ఉన్న మీరు పరిశుద్ధపరచుకోండి, మీ పశువులనేమి మీ వస్తువులనేమి కనీసం ఎవ్వరూ కూడా ఈ పర్వతమును తాకటానికి వీలు లేదు. ఎందుకంటే అంత పరిశుద్ధత కలిగిన దేవుడు, అంత సర్వశక్తి కలిగిన దేవుడు, ఏ మనుషుడు కూడా సమీపం రానటువంటి ఉన్నతమైన ఔన్నత్యమైనటువంటి ఆ స్థానంలో ఉన్నటువంటి దేవుడు
ఈ దినాన నిన్ను నన్ను ఏం చేశాడంటే ఆయన మనల్ని వెతికి, ఆయన మనల్ని ప్రేమించి, ఆయన మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చాడు. అందుకనే జక్కయ్య గారు చూసినప్పుడు యేసు ఎవరో అని అనుకున్నాడంట, చూద్దామని అనుకున్నాడంట. వెంటనే ఆయన ఆ మార్గం గుండా రావటం జరిగింది, ఆయన అక్కడ నిలబడటం జరిగింది. వెంటనే జక్కయ్యతో మాట్లాడటం జరుగుతూ వచ్చింది. అంటే ఆశ కలిగినటువంటి ప్రాణమును దేవుడు ఎట్లా తృప్తిపరిచాడో ఆయన అనుకున్నాడు దేవుడిని ఎవరో చూద్దామని. అయితే మనము ఆయన ఎరుగని పరిస్థితిలో ఉన్నాము, ఆయనకు దూరముగా ఉన్న పరిస్థితిలో ఉన్నాము, ఆయన ప్రేమను ఎరుగని పరిస్థితులు, ఆయన ప్రత్యక్షతను ఎరుగని పరిస్థితులు, ఆయన జీవమును ఎరుగని పరిస్థితిలో ఉన్నాము. ఎందుకంటే మనం అంధకారంలో ఉంటూ వచ్చాం. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడుతుంది, ఆ వెలుగు లోకములోనికి వచ్చాను కానీ ఆ చీకటి దానిని గ్రహింపలేదు. చీకటిలో ఉన్నప్పుడు ఆ వెలుగు యొక్క గొప్పతనం అర్థం కాదు మనకి. చీకటిలో ఉన్న వారికి ఆ వెలుగులో ఉన్న ప్రత్యక్షత అర్థం కాదు. ఈ దినాన ఆనాడు సౌలు వెళుతూ ఆ గార్ధభూమి మీద నుంచి పడుతూ వచ్చాడంట. పడినప్పుడు ఆ ప్రకాశమానమునకు ఆ వెలుగును, ఆ తేజస్సును, సూర్యుని మించిన తేజస్సును ఎప్పుడైతే చూస్తూ వచ్చాడో తన కన్నులు పొరలు కమ్ముతూ వచ్చినాయి. తను ఎంత అంధకారమవుతూ వచ్చాడంటే ఇంకేమీ చూడలేకపోయాడంట. ఆ వెలుగును చూసిన ఆ మనుషుడు అతనికి ఏమీ కనపట్టలేదంట. ఆ దర్శనమే తన జీవితంలో ఉంటూ వచ్చింది. అంటే అంత ప్రకాశమానమైన దేవుడు, అంత సర్వశక్తి కలిగిన దేవుడు నన్ను ప్రేమించి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఈ లోకములకు సమీపంగా వచ్చాడు. అందుకని ఒక మాట చూడగలుగుతాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము. మొదటి యోహాను 3వ అధ్యాయము 1వ వచనము. తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత చాలండి, మనము దేవుని పిల్లలమేనంట. ఎంత చక్కని మాట. తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. దేవుడు మనకి ఎలాంటి ప్రేమను అనుగ్రహించాడు చూడండి. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయము ఒక చక్కని మాట అంటాడు. దేవుడు ఎలాంటి ప్రేమ మనకిచ్చాడో, ఎలాంటి ఆధిక్యతను మనకిచ్చాడో చూడగలుగుతాం. యోహాను సువార్త 1వ అధ్యాయము, ఆయన నామమున ప్రతి ఒక్కరికి అట్టి ఆధిక్యత మనకి దేవుడిచ్చినట్టుగా చూడగలుగుతాం. 12వ వచనం. యోహాను తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. కనుకనే రెండవదిగా చూడగలుగుతాము, మనము దేవుని పిల్లలుగా చేశాడు. మనలను తన సొత్తుగా, తన స్వాస్థ్యముగా చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆయనే మనకు సమీపంగా వచ్చాడు. ఆయనే మనను వెతుక్కుంటూ ఈ లోకంలోకి దిగి వచ్చాడు. మనుష్య స్వరూపమును ధరించాడు. ఆయన నీ నిమిత్తము, నా నిమిత్తము వేదన, బాధ, దుఃఖము, కఠిన శ్రమల గుండా వెళుతూ వచ్చాడు. అందుకని అంటాడు, ఆయన ఈ లోకమునకు వచ్చిన దాన్ని బట్టి ఎలాంటి శిక్ష అంటది. కీర్తన 22వ కీర్తనలో ఆ మాట రాస్తాడు. దేవుడు ఎలాంటి బాధను అనుభవించాడంటే, కీర్తన 22వ కీర్తన 17వ వచనం. నేను లెక్కింపగలను, వారు నన్ను దానించుచు నన్ను తేరి చూచుచున్నారు, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, చీట్లు వేయుచున్నారు. యెహోవా దూరముగా ఉండకము. ఇప్పుడు 15వ వచనం పైన, నా బలము ఎండిపోయి ఆయను నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నన్ను ఆవరించి ఉన్నారు, నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. చాలండి, నా వెముకలన్నీ నేను లెక్కింపగలను. నా బలము ఎండిపోయెను, చిల్ల పెంకువలే ఆయను, నా నాలుక నా దవడను అంటుకొనిచున్నది. ఇంకా పైన చూసినప్పుడు నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. ఇంకొంచెం పై భాగంకి వెళ్ళినప్పుడు వాళ్ళు నోర్లు ఎలాగ తెరుస్తూ వచ్చారో చూడగలుగుతాం. నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నాయి, నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగిపోయి ఉన్నది.
ఎండిన భూమిలో, ఎడారిలో లేత మొక్క వల్లే దేవుని ఎదుట పెరిగినటువంటి అలాంటి దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను నన్ను ప్రేమించిన కారణము చేత ఎంత బాధ అనుభవించాడో నేను చెప్పగలను. నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది, ఎంత వేదన పొందుతున్నాడో. ఆయన ముఖం మీద గుద్దుతూ వచ్చారు, ఆయన పిడిగుద్దులు గుద్దుతూ వచ్చారు, ముఖం మీద ఉమ్ము వేస్తూ వచ్చారు, అవమానిస్తూ వచ్చారు, ఆయన కొరడాలతో కొడుతూ వచ్చారు. నా బాధ వర్ణనాతీతమో, ఎంత బాధో అది. కనుక నేను జ్ఞాపకం చేయబడుతుంది, ఊరికిన మనము దేవుని పిల్లం అవ్వలేదు, ఊరికిన ఈ దినాన దేవుని ఇంటికి వచ్చి కూర్చోలేదు. ఆయన నిన్ను నన్ను తన సొత్తుగా, తన స్వాస్యంగా చేసుకున్నాడు. ఆనాడు ఆ స్త్రీ ఆయనను సమీపించి ఆయనను ముట్టిన తోడనే బాగుపడినట్లుగా మనం ఆయనను సమీపింపలేదు, మనం ఆయన దగ్గరికి వెళ్ళలేదు. ఆయన మనల్ని ప్రేమించిన కారణం చేత, ఆయన నిన్ను నన్ను తన సొత్తుగా, తన స్వాస్యంగా చేసుకున్న కారణం చేత ఆయనే దిగివచ్చాడు. ఆయన నీకు నాకు విడుదల, విమోచన ఇచ్చాడు. మన పాపము వల్ల వచ్చే జీతము, మన పాపం వల్ల వచ్చినటువంటి వేదన ఆ సిలువలో ఆయనే భరించాడు. కాబట్టి ఇప్పుడు మనం ఆయన సొత్తు, ఆయన స్వాస్యము. ఇప్పుడు ఏ అధికారము మన మీద లేదు. ఇప్పుడు మరణము మన మీద ఇంక ఏలుబడి చేయదు, ఏ పాపము మన మీద ఏలుబడి చేయదు. ఎందుకంటే ఎవరి జీవితంలో యేసుక్రీస్తు వారి యొక్క రక్తధారల చేత తమ పాపములను ఏ మనుషులైతే కడుక్కుంటారో, ఏ మనుషులైతే తమ మీద యేసుక్రీస్తు వారి యొక్క రక్త ప్రోక్షణ కిందకు వస్తారో వారి మీద ఏ శిక్షావిధిక లేదు, కొట్టివేయబడుతూ వచ్చింది. నిజమే ఓ ప్రభువా, ఆనాడు ఆ స్త్రీ జీవితంలో తనని మిమ్మల్ని తాకిన వెంటనే ఆయనలో ప్రభావము ఆవిడలోకి వెళ్ళినట్టుగా చూడగలుగుతాం. ఆయన అంటున్నాడు, నా ప్రభావం వెడలిపోయింది. అదేంటి ప్రభువా, ఇంతమంది మీద పడుతున్నారు, ఇంతమంది మిమ్మల్ని తాకుతున్నారు, ఇంతమంది జనం చూస్తున్నావు కదా, ప్రభావం వెళ్ళింది అంటున్నావేంటి? ఎవరైతే దేవునిని, ఆవిడ ఎంత నమ్మికతోటి, ఎంత ఆశతోటి దేవుని దగ్గరికి వచ్చిందో, ఆయన ఆ ఆశను బట్టి దేవుని ప్రభావమును తీసుకుంటూ వచ్చింది. కానీ ఎంత యోగ్యులమంటే మనము, ఆయన ఉచితముగా తన ఏకైక కుమారుని, ఆయన ఉచితముగా తన స్వప్రియుడిని, ఆయన ఉచితముగా తన ఉన్నతమైన ఏకైకన ఒక్కగానొక్క కుమారుణ్ణి నీ కొరకు, నా కొరకు అనుగ్రహిస్తూ వచ్చాడు. తన ఉచితముగా తన కృపను, తన కనికరమును, తన మంచితనమును నీ జీవితంలో, నా జీవితంలో నిండారులుగా కుమ్మరిస్తూ వచ్చాడు. ఉచితమే. మనం రక్షణ పొందుట అది ఉచితమే. ఈ జీవము పొందుట అది ఉచితమే. మనలో ఉన్న జీవము, ఆయన ఇచ్చినటువంటి నిత్య జీవము అది ఉచితమే మనకు. అన్న అంత మాట అంటావేంటన్నా? ఉచితం ఎట్లా అవుతుంది? మేము ఎంత ప్రయాసపడ్డాం కదా. నిజమే. ఆనాడు శిష్యులు కూడా అనుకున్నారంట, దేవుడు ఏం పర్లేదని అనుకున్నారు వాళ్ళు. అందుకనే ఒక్క నిమిషం దేవుడు కళ్ళు మూసాడంట. ఎక్కడ? సముద్రంలో ఆ బడవ మీద ప్రయాణం అవుతున్నప్పుడు ఒక్క నిమిషం తలవాల్చాడంట. అంతే, ఒక్క నిమిషమే, అంతే. గాలి తుఫానులు వారు జాలరులే, సముద్రము వారికి తెలిసిందే, ఓడత ప్రయాణము తెలిసిందే, కాలములు సూచికలు తెలిసినయే, ఏ జామున చేపలు పడతాయో, ఏ జామున సముద్రం ఎలాగుంటుందో ఎరిగిన వారే వారి జీవితంలో చూడలేదంట. అంత భయంకరమైన పరిస్థితులు. ప్రభువా మేము చనిపోతున్నాం, లెగువు. అయ్యే ఒక్క నిమిషం దేవుడు, అట్లా ఒక్క నిమిషం. అందుకనే దేవుడు కూడా యేసుప్రభు వారు వారితో పాటే ఉన్నాడు, ఇశ్రాయేలు శిష్యులతో పాటే. కొన్ని రోజులు కనపడలేదు అంతే, ఒక్క నిమిషం ఆ రోజే కనపడలేదు అంతే. ఎక్కడికక్కడ తలుపులు వేసుకున్నారు శిష్యులు. ఏమీ భయము. ఒక మనుషుడైతే పారిపోయాడు, ఆయన ఎవరో నాకు తెలియదు, పారిపోయాడు. భయపడుతూ వచ్చారు, ప్రాణములు అరచేతిలో పెట్టుకుంటూ వచ్చారు. ఒక్క నిమిషమే, దేవుడు ఒక్క నిమిషం. అందుకనే దేవుడు ఒక్క నిమిషం కనుక మన జీవితంలో ఆయన కృప చూపించకపోతే, ఆయన కనికరం చూపించకపోతే ఈ దినాన మనం సజీవులకలో ఉండేవాళ్ళమే కాదు. కాబట్టి జ్ఞాపకం చేయబడుతుంది, ఉచితమైన తన కుమారునిచ్చాడు, ఉచితమైన రక్షణనిచ్చాడు, ఉచితమైన తన ప్రేమనిచ్చాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. కాబట్టి దేవుడు మనకి ఈ దినాన మనం ఆయన్ను ఆరాధింపబద్ధులమై ఉన్నాం. దేవుని మహిమను ఆవిడ తీసుకుందంట, ఆయన ప్రభావమును ఆవిడ తీసుకుందంట. అందుకనే ఆవిడ తన జీవితంలో జరిగింది తెలియజేస్తూ వచ్చింది. నిజమే, దేవుని మహిమను పొందిన మనము, దేవుని స్వరూపమును పొందిన మనము, దేవుని జీవము పొందిన మనము, దేవుని పరిశుద్ధాత్మ శక్తిని పొందిన మనము ఆయనను వర్ణించకుండా, ఆయన
ఆయనతో సహవాసము చేయకుండా, ఆయన ప్రేమను గనపరచకుండా ఎట్లా మౌనంగా ఉంటాం? మౌనంగా ఉండకూడదు. అందుకనే ఎవరు మౌనంగా ఉంటారు? సమాధిలో ఉన్నవారు. ఎవరు మౌనంగా ఉంటారు? చేసిన మేలులను పొంది దాన్ని అర్థం చేసుకోలేని మౌనంగా ఉంటారు. అందుకని ఈవిడ అంటుంది, ఇక నేను చాటుగా ఉండను. ఆవిడ బయటకు వచ్చి ఒక మాట అంటుంది, దేవుడు ఏం చేశాడు, దేవుని ప్రభావం ఎంత గొప్పదో, దేవునిలో ఉన్న శక్తి ఎంత గొప్పదో, నేను ఎంత బాధపడ్డానంటే అది ముట్టిన వెంటనే ఆ నిమిషమే నాకు స్వస్థత వచ్చింది. ఈయన గొప్ప దేవుడని ఆయన ఆరాధిస్తూ వచ్చింది. కనుకనే ఆ జీవం పొందిన మనము, ఆ కుమారుని పొందిన మనము, ఆయన ఏదో ఆరాధన ఈ 10 నిమిషాలు కాదు, ఏదో ఇంటికి వెళ్ళటం కాదు, ఆదివారం రోజు ఒక అరగంట మాత్రమే కాదు, కానీ ఆయన జీవితకాలము మనం కూడా ఆరాధించాలనేది దేవుని ఉద్దేశం. కనుక ముతుకి ఇక లాస్ట్గా చిన్న మాట చూసుకొని ముగింపులోకి వెళ్తాం. అదే లూకాసు వార్త 8వ అధ్యాయము. లూకాసు వార్త 8వ అధ్యాయం 3వ తలంపుగా ఒక మాట చూసుకొని మనము ఆరాధనలోకి ప్రవేశించేవారిగా ఉంటాం. 48వ వచనం. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును, సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పాను. 3వదిగా సమాధానమును అనుగ్రహించే దేవుడు మన జీవితంలో ఆయన నెమ్మదిని, సమాధానమును అనుగ్రహించగలుగుతున్న దేవుడు. అందుకని అంటాడు కదా, యోబు ఒక మాట అంటాడు. రండి, యోబు గ్రంథము ఎంత చక్కని మాట అంటే, ఎవరు ఆ దేవుడు ఎలాంటి దేవుడు, దేవుడు మానవులను జ్ఞాపకం చేసుకోవడానికి వారి పరిస్థితిని గురించి ఒక చక్కని మాట అంటాడు. క్షమించండి. 9వ అధ్యాయం 10వ వచనం. 9వ అధ్యాయము 10వ ఎవడును తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడండి. అక్కడ భావం ఏమిటంటే, ఎవ్వరును తెలుసుకోలేని, ఎవ్వరును గ్రహింపలేని, ఎవ్వరు ఊహకు కూడా అందినటువంటి మహత్తైన కార్యములను, లెక్కలేనని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. కాబట్టి తలంపేమనగా, ఆయన సమాధానం అనుగ్రహించే దేవుడే కాదు, ఆయన దేవుడు మనకిచ్చిన సమాధానము ఎవ్వరూ గ్రహింపలేరు. అది ఎవ్వరికీ అర్థం కాదు. వ్యక్తిగతంగా నీ మట్టుకు నీకు, నా మట్టుకు నాకు దేవుడిచ్చిన రక్షణ, దేవుడిచ్చిన ఈ నెమ్మది, దేవుడిచ్చిన ఈ పాపక్షమాపణ, అది ఎంత సంతోషం అంటే ఆ సమాధానము, ఆ నెమ్మది, ఆ ప్రశాంతత, ఆ పరిశుద్ధత అనుభవించిన మనకు మాత్రమే తెలుస్తుంది. నిజమే ప్రభువా, నా జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యాలు, ఎన్నో గొప్ప కార్యములు నువ్వు మా జీవితంలో చేస్తూ వచ్చావు. అంతేకాదు ప్రతి పరిస్థితుల్లో కూడా, ప్రతి కార్యంలో కూడా నీ సమాధానమును, నీ నెమ్మదిని, నీ సన్నిధిని నువ్వు నాకు అనుగ్రహించావు ప్రభు అని మనం ఆయన ఆరాధింప బద్దులమై ఉన్నాం. అదేమన్నా ఎందుకనంటే, ఈనాడు మనుషుడు సమాధానం కొరకు, సంతోషము కొరకు, ఆ క్షేమము కొరకు అనేక రకములైన పద్ధతులను అవలంబిస్తున్నారు. వారి మాటలు చూడండి, వారి వస్త్రధారణ చూడండి, వారి యాత్రలు చూడండి. దేనికంటే సమాధానం కొరకు. మరి ఏం చేస్తున్నారు? ఎన్నో పనులు, ఎన్నెన్నో కార్యాలు చేస్తున్నారు. వాటి వలన సమాధానం కాదు, కానీ సమాధానము దేవుడు అనుగ్రహించేవాడు. ఆయన కార్యములు గొప్పవి, ఆయన ఉద్దేశములు గొప్పవి. ఒక దినాన మన ఈ లోకంలో కన్ను మూసిన తర్వాత ఆ సర్వలోకంలో మనము ఆ దేవుని ఎదుట కనులు తెరిచినప్పుడు దేవుడు మన కొరకు దాచి ఉంచిన మేలు, సిద్ధపరిచిన మేలు, పరలోకంలో నీవు నేను, ఆయన నీ కొరకు నా కొరకు ఏర్పాటు చేసిన చూసినప్పుడు ఎంత సంతోషము, ఎంత సమాధానముతో నిత్యము ఆయనను ఆరాధించే వారికి ఉంటాం. ఓ ప్రభువా, ఇది పరలోకము నుంచి వచ్చిన సమాధానం. అందుకని అంటాడు, ఈ దూతలు ఎక్కుతూ దిగుతూ ఆయనకు ఒక మాట అంటాయి. ఈ మాట చదువుకొని ముగించుకుంటా. లూకాసు వార్తలో ఒక చక్కని మాట. లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఆయన పుట్టినప్పుడు ఆ దూతలు, దేవదూతలు అక్కడ ఒక మాట అంటారు. 11వ అధ్యాయం, 2వ అధ్యాయం,
2వ అధ్యాయం 11వ వచనం. అక్క క్షమించండి, 13-14 అందరు కలిసి చూద్దాం. 13-14. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైనలో దేవునికి మహిమయు ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయుచుండెను. అబ్బా, ఎవరికి సమాధానము? ఆయనకిష్టమైన మనుషులకు. కాబట్టి దేవునికి ఇష్టమైన మన జీవితంలో తన సమాధానము, తన సంతోషము. దేవదూతలు అంటున్నారు, ఎంత సంతోషమో! ఆయనకి ఇష్టమైన మనుషులు మీకు ఈ సమాధానం ఉంటుంది, ఈ సంతోషం మీ జీవితంలో ఉంటుంది. ఇన్నాళ్ళు పరలోకంలో ఈ సంతోషాన్ని మేము అనుభవించాము. ఇన్నాళ్ళు పరలోకంలో సర్వశక్తి కలిగిన దేవుడు, సమాధాన అధిపతి అయిన దేవుడు, నెమ్మదిని సమాధానమును అనుగ్రహించే ఈ దేవుడు ఈనాడు భూమి మీద మీకోసం వచ్చాడు, మీకు దగ్గరికి వచ్చాడు, మీకు సమీపంగా వచ్చాడు, మీ హృదయంలోకి వచ్చాడు. కాబట్టి ఇది మొదలుకొని మీకు సమాధానము. నిజమే, ఈ సమాధానము మనుషులు ఇవ్వలేరు. ఈ సమాధానము పరిస్థితుల వలన మనం పొందము. కానీ దేవుని క్రియల వలన, దేవుని కార్యముల వలన ఏ మనుషుని అనుభవిస్తారో వారి జీవితంలో నెమ్మది, సమాధానం కలిగి, ఇది నా ప్రభువా మీరిచ్చిన సంతోషాన్ని బట్టి నేను నిన్ను ఆరాధిస్తున్నా, మీరు నా జీవితంలో చేసిన మేలును బట్టి నిన్ను ఆరాధిస్తున్నా. ఆ స్త్రీ తన జీవితంలో అప్పుడు దాకా సమాధానం లేదంట, అప్పుడు దాకా నెమ్మది లేదు, అప్పుడు దాకా ఆదరణ లేదంట, ఎంతో వేదన, వ్యయ ప్రయాసములంట. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు సమాధానంతో వెళుతూ వచ్చింది. నిజమే, ఈనాడు దేవుని ఇంటికి వచ్చిన ఆయన మనకు సమాధానం తీసుకొచ్చాడు, సంతోషము తీసుకొచ్చాడు. అదే సంతోషము, అదే సమాధానంతో ఆ దేవుని మనము మహిమపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎంత దుఃఖకరమైన సంగతి ఏంటంటే, దేవుడిచ్చిన సంతోషాన్ని కూడా ప్రభువా ఈరోజు సంతోషంగా ఉన్నానంటే అది నీ వల్లే అనే నోటి మాట కూడా చెప్పలేకపోతున్నాం. ప్రభువా ఈనాడు కుటుంబంలో ఇన్ని మేలు పొందుకున్నామంటే అది మీవిచ్చిందే. ఇన్ని కార్యములు జరిగినాయి అంటే ఎవరు ఊహించలేని, లెక్కలేనన్ని మహత్తైన కార్యములు ఎవరు చేయగలరు ప్రభువా? నీవు తప్ప అని ఈ చేసిన మేలును బట్టి, పొందుకున్న కార్యములను బట్టి మనం ఈ దినమైన ఆరాధింప బద్దులమై ఉన్నాం. దేవుడి మాటలను దీవించునుగాక. లేచి నిలబడి ఒక పాట పాడుకుంటూ మన ప్రభుని ఆరాధిద్దాం. పాట సంఖ్య 198. ఒకటి 3 5 చరణాలు పాడదాం. 1 3 5. నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, అంధకారములో నేనుండా, అంధకారములో నేనుండా, వెదకి నన్ను రక్షించితివి, వెదకి నన్ను రక్షించితివి. నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, నే పాప భారము తోడా చింతించి వగయుచునుంటి, నే పాప భారము తోడా చింతించి వగయుచునుంటి, కల్వరి సిలువలో నా శ్రమలన్, కల్వరి సిలువలో నా శ్రమలన్ పొంది నన్ను విడిపించితివి,
పొంది నన్ విడిపించితివి. ఆమను నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, ఎన్నాళ్ళు బ్రతికిననేమి నీకై జీవించేద ప్రభువా. ఎన్నాళ్ళు బ్రతికిననేమి నీకై జీవించేద ప్రభువా. బాధలు శోధనలు శ్రమలలో, బాధలు శోధనలు శ్రమలలో ఓదార్చి ఆదుకొంటివయ్యా. ఓదార్చి ఆదుకొంటివయ్యా. నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, నీ సన్నిధిని నే కోరి నీ సన్నిధిలోనే మారి, నీ సన్నిధిని నే కోరి నీ సన్నిధిలోనే మారి, స్తుతి పాత్రగా ఆరాధింతున్, స్తుతి పాత్రగా ఆరాధింతున్. యుగ యుగములు సర్వయుగములు, యుగ యుగములు సర్వయుగములు. నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, అంధకారములో నేనుండా, అంధకారములో నేనుండా, వెదకి నన్ను రక్షించితివి, వెదకి నన్ను రక్షించితివి. నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. దయచేసి కూర్చోండి. ముందుగా సండే స్కూల్ టీచర్ ప్రభుని ఆరాధించిన తర్వాత ఒక సహోదరుడు